అందరికీ నమస్కారం. బుజ్జిమ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు చూపించే గరం మసాలా వెజ్లో కానీ నాన్ వెజ్ కర్రీస్లో కానీ చాలా బాగుంటుందండి. మా మాధురి ఈ గరం మసాలా తయారు చేసి వెజ్ నాన్ వెజ్ కర్రీస్లో ట్రై చేసి రిజల్ట్ బాగా వచ్చిన తర్వాత నాతో షేర్ చేసుకున్నారు. అదే మీతో షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. కడాయిలోకి 1 ఇంచు కలిగిన దాల్చిన చెక్క 6 వేసుకోవాలి. 9 ఇలాచి, 1/2 స్పూన్ మిరియాలు, 8 లవంగాలు, 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ రాతి పువ్వు, అలాగే 2 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద దూరగా వేయించుకోవాలండి. మంచి సువాసన వచ్చే విధంగా 3 to 4 మినిట్స్ ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్లో తీసుకుని పౌడర్ కింద చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూను సొంటి పౌడర్ యాడ్ చేసుకోవాలి. సొంటి పౌడర్ అని అనుకోకండి, చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఈ గరం మసాలా పన్నీర్ కర్రీలో కానీ మష్రూమ్ కర్రీలో కానీ 2 స్పూన్స్ యాడ్ చేసి చూడండి, ఎంత బాగుంటుందో కర్రీ. నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే కేజీ మటన్ కానీ కేజీ చికెన్లోకి అయితే 4 to 5 స్పూన్స్ యాడ్ చేసి కర్రీని ప్రిపేర్ చేయండి. ఈ సండే మరింత స్పెషల్ అయిపోతుంది. మరి ఇంకెంత ఆలస్యం, ఈ సండే ఈ గరం మసాలా తయారు చేసుకుని ఈ గరం మసాలాతో కర్రీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.